పంటకు కూడా పొగాకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. సరే గిట్టుబాటు ధర లేదు, మరి కనీసం ఈరోజు ఎరువులకు సంబంధించి ముఖ్యంగా యూరియా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఈ ప్రాంతంలో బాగుంది, ఈ ప్రాంతంలో బాగలేదని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా కొరత ఎదుర్కోవడం జరుగుతుంది. మేము గత 4-5 నెలల క్రితమే కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, మేడం గారికి కూడా. ఈ విధంగా ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో ఈ యొక్క ఏపీలోనే ఎక్కువగా వరి పంట ఎక్కువ వేసే ప్రాంతం నంద్యాల ప్రాంతం. ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కువ మోతాదులో ఈ యొక్క ఎరువులు తెప్పియండి, ముఖ్యంగా ఈ యొక్క యూరియా కొరత ఏర్పడతా ఉంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లోనే యూరియా కూడా మరి వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోతున్నా కూడా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ యూరియా మరి రైతులకు మరి ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు లారీల్లో యూరియా వస్తూ ఉంది. మరి యూరియా వచ్చినప్పటికీ కూడా ఎక్కడ రైతులకు నిజమైన రైతులకు ఎక్కడికి పోవడం లేదు, అది దళారుల చేతులు లేకపోతూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క నాయకుడు ఇళ్లలో 100 నుంచి బస్తాలు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి. మరి సామాన్యమైన రైతులు ఈరోజు యూరియా దొరక్క 272 రూపాయలు వేసే బస్తా 450 నుంచి 500 రూపాయలు ఈరోజు బ్లాక్ మార్కెట్లో కొంటా ఉన్నారు. మరి అది కూడా ఏదైనా ఒక యూరియా బస్తా కావాలంటే దానికి సంబంధించి నానో యూరియా అని చెప్పి అది సపరేట్గా దాన్ని కొనాలని చెప్పి మళ్ళీ అది ఒక డిమాండ్. ఈరోజు రైతులను అంత గజిబిజి గందరగోళం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. మరి ఈ విధంగా చేస్తూ ఈరోజు సాక్షాత్తు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు రైతులందరూ క్యూలో నిలబడి రైతులు వాళ్ళ యొక్క పనులన్నీ వదిలిపెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు అయితేనేమి, వేసుకునే టవల్స్ అయితేనేమి, లేకుంటే చెప్పుల చేతులు అయితేనేమి లైన్లో పెట్టించి పొద్దుటి నుంచి వాళ్ళు కనీసం అన్నము నీళ్లు లేకుండా పడిగాపులు కాస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఈరోజు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మళ్ళీ పైగా ఈరోజు ఈ యొక్క అచ్చెన్నాయుడు గారు ఏలన చేస్తా ఉన్నారు. అంటే మనం పెళ్లి పంచకి పోతాము, భోజనానికి పోతాము, మరి బఫే తినడం లేదా, లైన్లో పోవడం లేదా అని చెప్పి ఏలన చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రైతుల గురించి మేము గతంలో మీకు 5,000 ఇచ్చినాను, ఎవరైనా మాట్లాడితే మరి ఎవరు జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అయ్యా మాకు యూరియా ఇవ్వండి, ఎప్పుడు కూడా ఈ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, మీరు ఎటు ఇంతకుముందు మాకు గిట్టుబాటు ధర లేదు మా యొక్క పంటలకు, కనీసం యూరియాన్ని ఇచ్చి ఆదుకోండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. అయినా కూడా వాళ్ళకు రైతుల మీద కనికరం లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా, మీరు వరి వేయద్దు, 2 గేదెలను పెట్టుకోండి, అవే మీకు వృద్ధి చెందుతుందని చెప్పి ఉచిత సలహాలు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు కేవలం ఆయన డైరీ బాగు కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల గురించి కానీ రైతులు ఏ విధంగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేయడం. మరి ఆర్బీకే కేంద్రాల ద్వారా గతంలో మా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి మరి టైంలో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా మరి రైతులను పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది, యూరియా కొరత రాకుండా చూసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే ఎందుకు వస్తాము? ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, ఈరోజు కబ్జాలు అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా యూరియాను కూడా దీన్ని రైతులకు అందకుండా వాళ్లకు సంబంధించిన నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఇళ్లలో యూరియా ఉంది తప్ప యూరియా లారీల్లో వస్తూ ఉంది. కానీ ఎవరికి వెళ్తూ ఉంది? ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోకి వెళ్తూ ఉంది. ఎక్కడ కూడా రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఆర్టీఓ గారికి కూడా ఒకటే ఇప్పుడు నిజాపురం పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి ముఖ్యంగా ఈ యొక్క డోన్ ప్రాంతాల్లో కూడా వరి పంట ఎక్కువ వేస్తూ ఉన్నారు, మొక్కజొన్న ఎక్కువ వేస్తూ ఉన్నారు.
మరి ఈ టైంలో ఇది సీజన్, ఈ టైంలో మీరు ఈ యొక్క యూరియా ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. మీరు అయిపోయిన తర్వాత ఇచ్చినా ఉపయోగం లేదు. మీరు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరందరికీ కూడా ఆర్బీకే కేంద్రాల ద్వారా ముందు ఒక లారీ వచ్చిన తర్వాత ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఎందుకంటే ఎకరం ఉండేవానికి అదే ఉంది, 100 ఎకరాలు ఉండేవానికి అదే ఉంది. అసలు పొలం లేని వాడు కూడా ఈరోజు మాకు కావాలంటున్నారు. ఎందుకంటే ప్రతివాడు ఈరోజు బ్లాక్ మార్కెట్ అమ్మాలా, ఏదో తీసుకొని పోయి అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అటువంటిది కాకుండా నిజమైన రైతులు ఎవరున్నారు, నిజమైన రైతులకు యూరియా ఇవ్వండి, యూరియా కొరత నివారించండి. మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఆర్టీఓ గారు హామీ ఇచ్చినారు. కాబట్టి ఇక ముందైనా కూడా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం చేయాలా, నిరసన తెలియజేయాలా, ర్యాలీలు చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఒక మొండి వైఖరితో ఈరోజు ఈ యొక్క రైతుల యొక్క సమస్యల గురించి ఎక్కడ బయటికి వినపడకూడదు, కళ్ళకు కనపడకూడదని చెప్పి ఈరోజు పోలీసులను పెట్టి కేవలం ఆర్డీఓ దగ్గరికి కూడా 20 మందే రావాలా, ఇక్కడ ర్యాలీలు చేయకూడదు. ర్యాలీలు చేస్తే మేము కేసులు పెడతాం, జైళ్లకు పంపిస్తామని చెప్పి ఒక బెదిరింపు ధోరణితో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాము. కాబట్టి ఈరోజు నిరసనగా మరి ఈరోజు కేవలం చాలామంది కార్యకర్తలు, నాయకులు, రైతులు రావడం జరిగింది. అయినప్పటికీ కేవలం ఒక 20 మంది మాత్రమే ఇక్కడికి వచ్చి మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి, రైతు కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి ఆయనకు రైతుల యొక్క సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి గతంలో ఆయన పరిపాలనలో ఎక్కడా రైతులకు సమస్య రాకుండా మరి చూసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మేము ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాం. మీరు ఏదో గతంలో ఇది వ్యవసాయం దండగా అని చెప్పినారు కాబట్టి ఇప్పుడు కూడా దండగా చేయాలని చెప్పి ప్రయత్నం చేయకుండా మీరు ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో రైతులకు గడ్డి విచ్చడం జరిగింది. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా కన్ను చేసి కనీసం యూరియా అన్న కూడా మీరు సప్లై చేయాలని చెప్పి మేము కోరుతాం.